ప్రభునామనకు గంత కలుగునుగాక. కీర్తనలు 138 కీర్తన 3వ చరణం మనం చదువుకుంటున్నాము. నేను మొరబెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దావీదు భక్తుని కీర్తన మనం ఇక్కడ గమనిస్తున్నాం. మనం కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తే మనకు భలే సంతోషము, భలే ధైర్యము, మళ్ళీ ఆనందం అంతా వచ్చేస్తుంది. ప్రార్థన వినకపోతే మనకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. కానీ భక్తుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేసినటువంటి దినములో నువ్వు ఉత్తరం ఇచ్చావు, నా ప్రాణంలో త్రాణ పుట్టించావు, అంటే ధైర్యం కలిగించావు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఉదాహరణకు మనం చూస్తే ఆహాబు కాలంలో ఏలియా కూడా ఒక ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలు దేవుణ్ణి విగ్రహారాధన చేస్తూ దేవుని మర్చిపోయారు. వారిని వాగ్దత్త ప్రదేశమునికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత వారు పాలు తేనె ప్రవహించు దేశంలో నివసించినప్పుడు సర్వ సమృద్ధిలో తోరునాడుతూ వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి ఏ విగ్రహాల కంటే ఆ విగ్రహాలకు మొక్కుతూ విగ్రహారాధన చేస్తూ జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రాజైన ఆహాబు కాలంలో యెజబేలు విగ్రహారాధికురాలు అనిరాలు, ఆమె ప్రజలందరికీ విగ్రహారాధన చేయడానికి బలవంతం చేసింది. ప్రజలు దేవుని మర్చిపోయారని చూసిన దేవుడు ఏలియా ప్రవక్తను పంపించి దేశంలో వర్షం కురవకుండా 3.5 సంవత్సరములు చేశారు. తర్వాత 3.5 సంవత్సరం తర్వాత యెహోవాయే దేవుడు అని ప్రజలు ఎరగాలని ఆయన ప్రవక్తని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రజలందరినీ సమకూర్చి మరి పూజారులను అందరినీ కూడా సమకూర్చిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్తాడు, 2 బలి పశువులను ఇవ్వండి, ఒకటి నాకును, ఒకటి బయలుదేవతకు పూజారు చేసే పూజారులకు ఇవ్వండి. మరి వారు మొదట ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువుని దహించి వేస్తుందో వారి దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి ఆ యొక్క సూచక క్రియ చూసి ప్రతివారు నిజమైన దేవుని తెలుసుకొని ఆయనకు మాత్రమే మొక్కాలి, ఒప్పుకోవాలి అని ఒక శాసనం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి మొదట ఈ బయలుదేవతకు పూజ చేసేవాళ్ళు మరి వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా అనేక విధాలుగా ప్రార్థన చేశారు. వాళ్ళ శరీరాలు కోసుకొనచ్చు, రక్తం కార్చుకొనచ్చు, గంతులు వేస్తూ వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ ఆకాశము నుంచి అగ్ని దిగిరాలేదు, బలి పశువుని దహించలేదు. సాయంకాల నైవేద్య బలి అర్పించే వేళలో మరి ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రార్థన చేస్తాడు. బలిపీఠం కడతాడు, దాని చుట్టూ నీళ్లు పోస్తాడు, కంతకము తవ్వించి కంతకము నిండేటట్టుగా నీళ్లు పోయిస్తాడు. 3 సార్లుగా బలి పశువు మీద నీళ్లు పోయించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవునికి ఇలాగ ప్రార్థన చేస్తాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించము, యెహోవా వీరి హృదయములను నీ తట్టు చేయదు అనియు ఈ జనమునకు తెలియనట్టుగాను ప్రార్థన ఆలకించుము. అతడు ప్రార్థన ఆలకించి నువ్వే దేవుడని తెలియపరచమని ఆకాశం నుండి అగ్ని పంపించి ఈ బలి పశువును దహించి వేయమని ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కంతకమదున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ అది చూసి యెహోవాయే దేవుడని కేకలు వేసినట్లుగా చూస్తున్నాం. అందుకని ఏలియా ఏం చెప్పాడంటే, ఈ పూజారులందరినీ పట్టుకోండి, వీళ్ళందరినీ పట్టుకెళ్ళి కిద్రోను వాగు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరినీ చంపించి వేశాడు. ఎప్పుడైతే ఏలియా చేసిన ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలి పశువుని దహించి వేసిందో ఆ ప్రార్థన ద్వారా ఆయన ప్రాణంలో త్రాణ పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకే కాదు, దేవుని బిడ్డలు కొందరైనా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడి ఆ యెహోవాయే దేవుడని ఒప్పుకునేటట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన శత్రువు అయినటువంటి అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. మనల్ని మార్గం తప్పించాలని, మనల్ని చెడు మార్గంలో నడిపించాలని, దేవునికి విరోధంగా జీవించాలని ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన వాక్యానుసారమైన జీవితం జీవించేవారైతే తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. కొన్నిసార్లు అన్యులైనటువంటి వారు ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు, కృపామయుడు. మనమైతే ఓర్చుకోలేం. వాళ్ళు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, అయినా వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడని మనం అనుకుంటాం. కానీ ఇందులో దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. కాబట్టి మనము నిత్యము ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వాక్యం చదువుతూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రార్థించినట్లయితే నిశ్చయంగా వెంటనే ఆయన మన మొర ఆలకించి మన ప్రాణాన్ని కూడా తెప్పిరెల చేసి మనకు కూడా సహాయం చేయవాడై ఉన్నాడని ఈ యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక మనం దేవుని ఆనుకుందాం, దేవుని వెంబడిస్తాం, దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, నువ్వు మాత్రమే దేవుడై ఉన్నావని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రుజువు చేస్తున్నావు.
ఎంతోమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైతే నీ యొక్క శక్తిని, బలమును, ప్రభావం ఎరగకుండా ఉన్నారో వారిని క్షమించి వారు కూడా నేను ఎరుగునట్లుగా సహాయం చేయమని, ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా రాజ్యమునకు వారసులు అవునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.